Hi everyone. In this video, I am going to derive the expression for longitudinal stress. So నేను ఈ వీడియోలో longitudinal stress in thin cylinders లో longitudinal stress ఎంత ఉంటుందో ఆ వాల్యూని నేను derive చేయబోతున్నాను. So for that purpose, consider a thin cylindrical vessel subjected to internal fluid pressure and the longitudinal stress will be developed if the cylinder burst like this. సో మనకి నేను ఇక్కడ ఒక సిలిండర్ని థిన్ సిలిండర్ అనే దాన్ని తీసుకున్నాను. సో ఈ థిన్ సిలిండర్ యొక్క ఇది వచ్చేసి లెంగ్త్ ఎల్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ది థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్. అండ్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ది సైడ్స్, సో మనకి ఇక్కడ నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను అండ్ దిస్ cylinder is filled with a fluid of having internal pressure P. సో నేను ఇప్పుడు ఈ సిలిండర్ని ఏం చేస్తున్నానంటే ఇంటర్నల్ ప్రెషర్ P ఉన్నటువంటి ఒక ఫ్లూయిడ్తో ఫిల్ చేసేసాను. సో నౌ దట్ ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ వే ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్. సో మనకు కొంత పార్ట్ ఆఫ్ ప్రెషర్ వచ్చేసి లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఈ వేలో యాక్ట్ అవుతుంది. సో ఇది లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్. సో ఈ లెంగ్త్ డైరెక్షన్లోనే మనకి ఈ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్ ద సిలిండర్ మే ఫెయిల్ ఎట్ దిస్ పోర్షన్. సిలిండర్ అనేది మనకి ఈ ప్లేస్లో మనకి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇఫ్ యూ సీ ది సైడ్ వ్యూ ఎట్ దిస్ పోర్షన్, ఈ పోర్షన్ దగ్గర మీరు సైడ్ వ్యూ కనుక చూస్తే ఎలా ఉంటుంది, ఇట్ ఈజ్ ఇన్ సర్క్యులర్ షేప్, హాలో సిలిండ్రికల్ సర్క్యులర్ షేప్ అండ్ ఎట్ ది థిక్నెస్ ఆఫ్ ది వాల్ యొక్క థిక్నెస్ దగ్గర మనకి స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది వాల్ థిక్నెస్. సో ఈ వాల్ థిక్నెస్ దగ్గర మనకి స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో అండ్ దట్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ సిగ్మా 2. సో నౌ ఐ నీడ్ టు డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ దట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఇప్పుడు నేను ఆ లాంగిట్యూడినల్ స్ట్రెస్కి ఎక్స్ప్రెషన్ అనే దాన్ని డెరైవ్ చేయాలి. సో సీ హియర్, సో let P is the internal pressure of the fluid stored in thin cylinder. Already we discussed. D is the internal diameter. So internal diameter means, so this one. So from here to here the portion is internal diameter and T is the thickness of the cylinder. So this one is the thickness of the cylinder and sigma 2 is the longitudinal stress in the material due to internal pressure. ఇంటర్నల్ ప్రెషర్ P వల్ల సిగ్మా 2 అనే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో లెట్ us derive ది ఎక్స్ప్రెషన్ ఫర్ సిగ్మా 2. సో ఇప్పుడు ఈ సిగ్మా 2కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేద్దాం. సో హౌ టు డెరైవ్? ఫస్ట్ వీ క్యాలిక్యులేట్ ది ప్రెషర్ ఫోర్స్ డ్యూ టు ది ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్. సో ఈ ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్ వల్ల మనకి కొంత ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఫోర్స్ డ్యూ టు ది లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల మనకి కొంత ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫోర్స్ డ్యూ టు ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్, ఫోర్స్ డ్యూ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ బోత్ ఆర్ ఈక్వల్ ఎట్ ది ఈక్విలిబ్రియం కండిషన్. అంటే మనకి ఈ సిలిండర్ కనుక ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంటర్నల్ ప్రెషర్ వల్ల వచ్చే ఫోర్సు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల వచ్చే ఫోర్సు రెండు ఏమవ్వాలి? ఈక్వేట్ అవ్వాలి. సో ఫస్ట్ let us calculate the force due to internal pressure. So write that force due to internal pressure is equals to, so force means pressure into area. Force means pressure into area on which it acts. So that equals to internal pressure is small p into area on which it acts. So ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుంది? సో దిస్ ఈజ్ ది ఏరియా ఆన్ విచ్ ద ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్. ఈ పి అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఈ లైన్ మీద యాక్ట్ అవుతుంది. లైన్ అంటే ఇది ఫ్రంట్ వ్యూలో మనకి లైన్ లాగా కనపడుతుంది కానీ సైడ్ వ్యూలో చూస్తే మనకి ఎలా ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది, హ్యావింగ్ డయామీటర్ D. డయామీటర్ Dలో మనకి యాక్ట్ అవుతూ ఉంది. సో దెన్ వాట్ ఈస్ ది ఏరియా? π/4 ఇంటూ D స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్ మీన్స్ π/4 ఇంటూ D స్క్వేర్. దిస్ ఈజ్ ది ఫోర్స్ డ్యూ టు ఇంటర్నల్ ప్రెషర్. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ calculate force
due to longitudinal stress. Force due to longitudinal stress is equals to, so what is this, then we need to write stress into area. So what is the stress, longitudinal stress, sigma 2 into area on which it acts, area on which sigma 2 acts. So that equals to, so అదేమవుతుంది అప్పుడు, sigma 2 is equals to sigma 2 into what is the area on which it acts means, that is equals to, see here, so sigma 2 అనేది మనకి ఈ ఎంటైర్ థిక్నెస్ మొత్తం కూడా యాక్ట్ అవుతూ ఉంది సర్కంఫరెన్స్ సర్క్యులర్గా. సో వాట్ ఈస్ దిస్ లైన్ length, that is nothing but circumference. So circumference means pi d into, so ఇది ఈ లైన్ దగ్గరే pi d, బట్ నాకు ఎంటైర్ థిక్నెస్ మొత్తం కావాలి, సో దట్ మీన్స్ pi d into t. So now write that area, so area on which it acts means is equals to pi into d into t. So this is equation number 2. So now let us equate those two, ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వేట్ చేద్దాం at equilibrium condition లో. Then equate 1 and 2. So then p into 5 by 4 into d square is equals to sigma 2 into pi into d into t. So 1 d will be cancelled, pi will be cancelled. Next, what is sigma 2? So sigma 2 equals to p into d by 4 and t will come denominator, 4 into t. So this is the expression for longitudinal stress, expression for longitudinal stress. And again see, I am rewriting this expression as sigma 2 equals to pd by 2t into 1 by 2. So that equals to 1 by 2 into, already we know pd by 2t means sigma 1. So in the previous derivation we derived this one as sigma 1 is equals to pd by 2t. So if anybody did not watch that video, please watch that and later only watch this video. So sigma 2 is equals to sigma 1 by 2. So what is sigma 2? Longitudinal stress, and that is equals to 1 by 2 times of sigma 1 means circumferential stress. So what we can say, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, longitudinal stress is half of the circumferential stress. longitudinal stress ఏమవుతుంది, circumferential stress లో half అవుతుంది. So that means we can say that the permissible stress developed in the material should be less than circumferential stress. మనకి థిన్ సిలిండర్లో డెవలప్ అయ్యే పర్మిసబుల్ స్ట్రెస్ అనేది ఎలా ఉండాలి, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో this is the expression for longitudinal stress in the thin cylinder. So I hope you understand this expression. And next let us see the maximum shear stress. So what is maximum shear stress means, so if you take any point in the material of the cylindrical shell, there are two principal stresses will be there. సో మీరు థిన్ సిలిండ్రికల్ మెటీరియల్లో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా అక్కడ మనకి రెండు ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అనేవి ఉంటాయి. సో వన్ ఈజ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్, అనదర్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. సో వాట్ ఈజ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ వాల్యూ, సిగ్మా 1 ఈక్వల్స్ టు pd by 2t. So here this stress is acting in circumferentially, and if you take a longitudinal stress, that value sigma 2 equals to pd by 4t. How the stress is acting parallel to the axis of the cell. Then what is maximum shear stress means, so maximum shear stress tau max is equals to maximum shear
stress tau max is equals to sigma 1 minus sigma 2 by 2. So now substitute sigma 1 and sigma 2 values. Sigma 1 PD by 2t minus sigma 2 PD by 4t by 2. So then tau max will be equals to PD by 8t is the value of maximum shear stress, that is PD by 8t in thin cylinders. So I hope you understand this expression of maximum shear stress. So in thin cylinders you need to remember 2 points while solving the problems in the thin cylinders. You need to remember 2 points. So what are those 2 points means? First point, if the thickness of the cylinder is to be determined, then circumferential stress equation should be used. సో సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఈక్వేషన్ని యూజ్ చేసి మాత్రమే మనం థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ని క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ పాయింట్, if the maximum permissible stress in the material is given, this stress should be taken circumferential stress sigma 2. సో మీకు ప్రాబ్లమ్స్లో కనుక మ్యాక్సిమం పర్మిసబుల్ స్ట్రెస్ కనుక ఇస్తే ఆ మ్యాక్సిమం పర్మిసబుల్ స్ట్రెస్ వాల్యూ దేనికి ఈక్వేట్ అవుతుంది? సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ సిగ్మా 2కి ఈక్వేట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ నో దిస్ it is equals to sigma 1. Circumferential stress means sigma 1, right? So maximum permissible stress is equals to sigma 1, and by using sigma 1 only you need to calculate the thickness of the cylinder, right? So these 2 points you need to remember while solving the problems on thin cylinders, right? So I hope you understand the expression for longitudinal stress, maximum stress, and these important points you understand. If you understand, please like the video and subscribe to the channel. Thank you.